నమస్కారం. లీగల్ మైండ్స్ ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అత్యంత ఆసక్తికరమైన ల్యాండ్మార్క్ కేసును పరిశీలించబోతున్నాం. ఆస్తి హక్కులు మరియు ముఖ్యంగా చట్టం దృష్టిలో లింగ సమానత్వం అనే విషయాలపై ఇది చాలా స్పష్టతనిచ్చింది. సెక్షన్ 8 వారసత్వ హక్కులను సుప్రీంకోర్టు ఎలా సుస్థిరం చేసిందో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సరే, ముందుగా మనం ఏమేం చర్చించబోతున్నామో ఒకసారి చూద్దాం. ఈ సీనప్పగారి కుటుంబ నేపథ్యం నుండి మొదలుపెట్టి తుది తీర్పు సారాంశం వరకు సుప్రీంకోర్టు ఈ క్లిష్టమైన ఫ్యామిలీ డిస్ప్యూట్ని ఎలా సాల్వ్ చేసిందో మనం ఆ ఐరాక్ పద్ధతిలో దశలవారీగా విశ్లేషిద్దాం. ముందుగా మొదటి అంశం, అసలు ఈ వివాదానికి మూలమైన ఆ కుటుంబ వాస్తవాలేంటో చూద్దాం. ఈ మొత్తం కథ 1985లో మొదలవుతుంది. బిఎం సీనప్ప అనే ఆయన ఎటువంటి వీలునామా రాయకుండానే కన్నుమూశారు. దీన్నే మనం లీగల్ టర్మ్స్లో ఇంటర్స్టేట్ అంటాం కదా. అంటే వీలునామా లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఆస్తి పంపకమనేది చట్టబద్ధమైన వారసత్వ నియమాల ద్వారా మాత్రమే జరగాలి. ఇక్కడే మనం ఒక అద్భుతమైన చట్టబద్ధమైన పాయింట్ని నోట్ చేసుకోవాలి. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఆయన కన్నుమూసిన మరుక్షణమే, అవును అక్షరాల ఆ మరుక్షణమే, ఆయన భార్య, 4 కొడుకులు మరియు 3 కూతుర్లకు ఆ ఆస్తిపై తక్షణమే సమాన హక్కులు వచ్చేశాయి. చట్టం దృష్ట్యో ఇక్కడ ఎవరి వాటా కూడా తక్కువ కాదు. ఇక రెండో అంశానికి వద్దాం. ఆస్తి పంపకం వివాదం అసలు ఎలా మొదలైంది? చట్టం అంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ సోదరులు మాత్రం ఒక వ్యూహం పన్నారు. ఈ కాలక్రమం కొంచెం జాగ్రత్తగా గమనించండి. 1985లో తండ్రి చనిపోగానే వాళ్లు కేవలం నోటి మాటల ద్వారా ఆస్తిని పంచుకున్నారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు అంటే 2000 సంవత్సరంలో దాన్ని ఒక రిజిస్టర్డ్ డీడ్గా మార్చారు. ఇదంతా 2005 వారసత్వ చట్టం సవరణ రాకముందే తమ 3 సోదరీమణులను పూర్తిగా మినహాయించే జరిగిపోయింది. సో ఇక్కడ అసలు లీగల్ క్యాష్ ఏంటంటే, కొడుకులేమో మేము 2005 చట్ట సవరణ రాకముందే ఆస్తిని పంచుకున్నాం కాబట్టి ఆ పంపకం వ్యాలిడ్, ఇక వాళ్లకు హక్కు లేదు అని వాదించారు. కాని కూతుర్లు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. మా నాన్న 1985లో చనిపోయిన రోజే సెక్షన్ 8 ప్రకారం మా హక్కులు మాకు శాశ్వతంగా వచ్చేశాయని వాదించారు. మూడో అంశం, మరి ఈ విషయంపై కింది కోర్టు అంటే మన హైకోర్టు ఎలా స్పందించింది? ఇక్కడ ఆ సోదరీమణులకు నిజంగా ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఏకంగా కుమారుల వాదనతో ఏకీభవించింది. కుమార్తెలకున్న మూల హక్కుల గురించి కాకుండా ఆ 2000 నాటి రిజిస్టర్డ్ డీడ్ కాలనిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని పంపకం ముగిసిపోయిందని తీర్పునిచ్చేసింది. నాలుగవ అంశం, వారు అక్కడతో ఆగిపోలేదు. న్యాయం కోసం సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇక్కడే సెక్షన్ 8 అసలు పవర్ బయటకొచ్చింది. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్, సుప్రీంకోర్టు ఆ సెక్షన్ 8ను అన్వయించిన తీరు. ఒక తండ్రి చనిపోయిన వెంటనే అందరికీ హక్కులు వస్తాయి. అలాంటప్పుడు కొందరు వారసులు మాత్రమే, అంటే కేవలం ఆ కుమారులు మాత్రమే ఏకపక్షంగా ఆస్తిని పంచుకొని 1985లోనే కుమార్తెలకు చట్టబద్ధంగా లభించిన హక్కులను ఎలా లాగేసుకుంటారు? అలా చేయడానికి అస్సలు వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే చట్టం ద్వారా సంక్రమించిన హక్కును ఇంకొకరు వాళ్ల ఇష్టానుసారం తొలగించలేరన్నమాట. ఇక ఐదో అంశం, సుప్రీంకోర్టు 2005 చట్ట సవరణ అసలు ఉద్దేశ్యాన్ని ఎలా గుర్తుచేసిందో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు 2005 చట్టం వచ్చింది మహిళల సాధికారత కోసం, వాళ్ళకి మరిన్ని హక్కులివ్వడం కోసం. కాని ఆ కుమారులేం చేశారు? అదే చట్టాన్ని ఒక లొసుగులా వాడుకుని సొంత సోదరీమణులకే ఆస్తి లేకుండా చేయాలని చూశారు. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబడుతూ ఈ చట్టం ఉన్న హక్కుల్ని లాక్కోవడానికి కాదు అని వారికి గట్టిగా క్లాస్ తీసుకుంది. ఇక చివరిగా ఆరవ అంశం, ఈ కేసు ముగింపు మరియు తీర్పు సారాంశం చూద్దాం. లా స్టూడెంట్స్ తమ కేస్ బ్రీఫ్స్ కోసం ఈ సారాంశ పట్టికను చక్కగా వాడుకోవచ్చు. హైకోర్టేమో ఆ 2000 నాటి డాక్యుమెంట్ తేదీని చూసి వాళ్లకు అనుకూలంగా తీర్పునిస్తే, సుప్రీంకోర్టు మాత్రం ఆ ఏకపక్ష పంపకాల వెనకున్న మోసాన్ని పసిగట్టింది. హైకోర్టు తీర్పును నిర్ణయాత్మకంగా కొట్టివేస్తూ కుమారుల చర్యలు తప్పు అని, ఆ కుమార్తెలకు చట్టబద్ధంగా దక్కాల్సిన వాటాలను వెంటనే అప్పగించాల్సిందే అని సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ ల్యాండ్మార్క్ తీర్పును మనం విశ్లేషిస్తున్నప్పుడు విమర్శనాత్మకంగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ మౌఖిక పంపకాలు లేదా ఓరల్ పార్టీషన్స్ అనే ముసుగులో ఇంకెంతమంది చట్టబద్ధమైన వారసులు కోర్టు మెట్లు ఎక్కకముందే తమ న్యాయమైన హక్కులను కోల్పోతున్నారో కదా.
సెక్షన్ 8 లాంటి అద్భుతమైన చట్టాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీస్ లోపల జరిగే ఇటువంటి అలిఖిత ఒప్పందాలు ఇంకా ఎన్ని సమస్యలకు దారితీస్తున్నాయో ఈ కేసు మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఆస్తి చట్టాలు మరియు లింగ సమానత్వం గురించి అధ్యయనం చేసేటప్పుడు ఈ బిఎం సీనప్ప కేసు ఖచ్చితంగా మన అందరికీ ఒక దిక్సూచిలా నిలుస్తుంది. నమస్కారం. Stay informed with Lawful India. Hit subscribe for sharp legal updates. Like the video, share it forward, and drop your comment below to keep the discussion moving.